మరి ఇశ్రాయేలుని వారు బాధల నుంచి, వ్యాధుల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి రక్షించిన తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. దాన్ని గ్రహించండి, మనసు దగ్గర పెట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వారు బానిసత్వంలో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ప్రార్థించారండి? ఎన్ని సంవత్సరాలు చెప్పండి, గుర్తులేదా? ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? 430 సంవత్సరములు ఐగుప్తీయుల బానిసత్వంలో ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు, ఎప్పుడు ఆపలా. అట్లాగే మనము పాపమనే బానిసత్వంలో ఉన్నప్పుడు మనం పాపం పోవటానికి మరి ఎప్పుడు కూడా మనం ప్రార్థిస్తూనే ఉన్నారు. ఏదో ఒక రోజు దేవుడు మీ దగ్గరకు వచ్చి మీ యొక్క పాపాలను తీసివేసి వారు మిమ్మల్ని దేవుడు నడిపిస్తారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలులో ఆ రోజు బానిసత్వంలో ఉంటే అది శరీర సంబంధించిన బానిసత్వం. మరి ఇప్పుడు ఏ బానిసత్వంలో ఉన్నాం? పాపం అనే బానిసత్వంలో ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి బయటకు వచ్చిన తర్వాత వారికి ఎర్ర సముద్రం అడ్డం వస్తుంది. మోషే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమని అంటాడంటే, ఇదిగో మోషే, ఎందుకయ్యా ప్రార్థన చేస్తావు? నీ చేతిలో ఉన్న కర్రతో సముద్రాన్ని 2 పాయలుగా చేయి అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే దేవుని మాట ఎప్పుడు వచ్చిందో ఆ మాట ప్రకారం మోషే తన చేతిలో ఉన్న కర్రతో సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. అప్పుడు ఆరిన నేల మీద ఇజ్రాయేల్ అందరూ కూడా నడిచిపోయారు. పిల్లారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మనం ప్రార్థన చేయగా మన పాపం అనే బానిసత్వం నుంచి దేవుడు విమోచించి మనకు మార్గం చూపిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి వాక్య భావం. మరి దేవుని వాక్యం గొప్ప మహా అద్భుతమైన భావం కలది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.